అంతర్జాతీయ రక్షణ వ్యవహారాలకు సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ పెద్ద గందరగోళమే అవుతాయి. ఏంటంటే ఇప్పుడు రష్యాకి సంబంధించినటువంటి అణుశక్తి అంతరిక్షానికి ప్రయోగిస్తుంది అంటే అణ్వస్త్రాలను తీసుకెళ్ళి అంతరిక్షంలో ఉంచుతుంది, వాటి ద్వారా అమెరికాకి ముప్పు అంటూ అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఇది బాగా చర్చకొచ్చింది. చైనా కూడా అణ్వస్త్రాలను తీసుకెళ్ళి అంతరిక్షంలో పెడుతుందని. విశ్వం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం. ఈ విశ్వంలో మనం ఒక పార్ట్. ఎవరి దోవన వాళ్ళు బ్రతకమని ప్రపంచానికి ఎవరూ చెప్పక్కర్లేదు. ఒక ధర్మం. ఆ ధర్మాన్ని తప్పి ఎదుటి వాళ్ళ నాశనానికి మనకున్న విజ్ఞానాన్ని వాడటం ప్రారంభించేస్తున్నారు. దీని ప్రమాదం చివరికి మనుషులు తయారు చేస్తున్నటువంటి ఆయుధాలు దేవుడు సృష్టించినటువంటి ఈ విశ్వాన్ని చిందరవందర చేసి మనిషి తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటాడా అన్న ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. అంతరిక్షంలోకి అణ్వస్త్రాలని పెట్టే వ్యవహారంలో ప్రపంచ దేశాలు ఎవరికి వాళ్ళు పోటీలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఎదురవుతున్నటువంటి ఆందోళన ఇది. యుఎస్ అథారిటీస్ క్లెయిమ్ దట్ రష్యా ఇస్ ప్లానింగ్ టు డిప్లాయ్ న్యూక్లియర్ వెపన్స్ ఇన్ స్పేస్. రిపబ్లికన్ చైర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఇంటెలిజెన్స్ కమిటీ మైక్ టర్నర్ warned of a national security threat in a cryptic post on X. According to the new intelligence, the United States has told Congress and allies in Europe about the matter. Meanwhile, Russian Deputy Foreign Minister Sergei Ryabkov has called reports malicious fabrication. As per TASS, Dmitry Peskov, spokesperson for the Kremlin, said Washington's warning was clearly an attempt to get Congress to approve more money. ఇది గతంలో ఒకనాడు ఇరాక్లో ఎట్లయితే తప్పుడు సమాచారం ఇచ్చి, అంటే అమెరికాలో ఏదన్నా యుద్ధం చేయాలంటే వాళ్ళ పార్లమెంట్ ఆమోదం పొందాలి. అలా ఆమోదం పొందడం కోసం ఒక తప్పుడు సమాచారం ఇచ్చారేంటంటే ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ ఆయుధం ఇరాక్ దగ్గర ఉంది, అది రష్యా దగ్గర కూడా లేదు, మన దగ్గర కూడా లేదు. అంటే దానికి సాక్ష్యం ఏంటి అంటే అప్పుడు ఆ కాంగ్రెస్కి ఆ డబ్బులు బడ్జెట్ అప్రూవ్ చేసుకోవడానికి అప్పుడు ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు ఏమన్నాడంటే, సాక్ష్యం అంటే అది రేపు పొద్దున వచ్చి మన నెత్తిన బాంబేశాక అప్పుడు ఇంకా సాక్ష్యాలు అడగడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే నా ఇంటెలిజెన్స్ చెప్పింది డిపార్ట్మెంటు, నేను దాన్ని నమ్ముతున్నాను, మన అమెరికన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నమ్మక తప్పదు కదా, అదే ఉద్దేశంతో నేను యుద్ధానికి రెడీ అంటున్నాను అన్నారు. చివరికి తీరా చూస్తే యుద్ధం అయిపోయింది. అక్కడ ఒక్క అణుబాంబు కూడా దొరకలేదు. కానీ సద్దాం హుస్సేన్ ఉరి తీశారు. అతిపెద్ద యుద్ధ నేరస్తుడు అమెరికా ఆ వ్యవహారంలో. కానీ డబ్బు ఉంది, ఒళ్ళు బలిసిన కొవ్వు ఉంది కాబట్టి వాళ్ళని ఎవరు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు అట్లాగే అమెరికా ఉక్రెయిన్కి డబ్బులు ఇవ్వడానికి, అట్లాగే ఉక్రెయిన్కి సంబంధించినటువంటి యుద్ధం చేస్తున్నటువంటి రష్యా మీద యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్కి డబ్బులు ఇవ్వాలంటే బడ్జెట్ అప్రూవ్ కావట్లేదు. కాబట్టి ఇట్లాంటి తప్పుడు సమాచారాన్ని అందిస్తోంది. ఏదో అంతరిక్షంలో అణుబాంబులు పెడతాము, అమెరికాకి థ్రెట్ అని ఇట్లాంటి దిక్కుమాలిన ప్రచారంతోనే అప్రూవ్ చేయించుకోవడానికి ప్రయత్నిస్తోందని రష్యా చెప్తోంది. మేము అట్లాంటిది ఏం చేయలేదని చెప్తోంది.